ఫ్రై చేస్తామా? ఒక మరి కూర అంతా చేదు ఉంటుంది కూర. పప్పు ఉన్నాయమ్మా, రైస్ ఉన్నాయమ్మా. రైస్ ఉంది, పప్పు ఉంది, కాదంటలేదు కదా. సరే అమ్మా. ఇగో కూర అంతా బాగుంటుంది, రైస్ అయితే బాగుంటుంది. అన్నాయా? కాకరకాయ ఉన్నాయా? అరే మేము వంటనే చేస్తాం. ఫ్రై చేస్తే కొంచెం ఉప్పు అది వేసి మంచిగా ఉడికించి నూనె ఎక్కువ వేయాలి. సరే అమ్మా. పప్పుకు బాగుంటుంది అంతే. పెరుగు ఉన్నాయమ్మా? కాకరకాయ పెరుగు ఉన్నాయమ్మా? ఏదో ఒక తినాలి. మేము కాకరకాయ బాగుంటుంది. అవునా? చిన్న చిన్న ముక్కలు చేసి ఫ్రై చేస్తే మా సాయి తింటాడు, మా శ్యామని తింటాం, మేము అందరం తింటాం. కాకరకాయ మంచిది ఒంటికి. సాయి ఉన్నాయి? సాయి కూడా బాగుంటుంది, కానీ నూనె ఎక్కువ పడుతుంది. నూనె లేగాలి కదా, ఎర్రగా నూనె ఎక్కువ కావాలి. సరే బాగుంటుంది, ఎర్రగా అయితే కరకరకర బాగుంటుంది. దాంట్లో కింద పప్పు అన్న చేస్తుంది, టమాటా చారన్న చేస్తుంది, అట్లయితే తింటాం. మీకు కాకరకాయ లేదా? కాకరకాయ కావాలి ఫ్రై. ఆలుగడ్డ ఫ్రై అయితే నీ దండం పెట్ట మా శ్యామ్ ఆలుగడ్డ ఫ్రై చేయాలి, ఆలుగడ్డ ఫ్రై చేయాలంట. మా సాయి ఏదున్నా తింటాడు. ఇది కావాలి నాకు, అది కావాలి, ఇది వద్దు అనడు. చారు ఉంటే చారు, పప్పు ఉంటే పప్పు. పప్పు ఇష్టం అంటే పప్పు బాగుంటుంది. చికెన్ మటన్ తినడు. లేదా మా చికెన్ ఆదివారం తెస్తగా తినడు. మా శ్యామానికి ఒక్కదానికి అది చికెనే. అసలు మంచిగా ఉండాలి, ఆమెకు గలీజ్గా ఉండొద్దు, పీసులు ఉండొద్దు, నీట్గా ఉండాలి. మళ్ళీ ఎవ్వరు చేపలు తెస్తే తినదు, వీళ్ళ చేపలు తెస్తేనే తింటారు. సరే, వేరే చేపల గలీజ్ ఉంటుంది, వద్దు అంటారు. లేదా ఆ పిల్లకు హాస్టల్లో పెడతారు కదా పంతులు, హాస్టల్లో పెట్టి అలవాటు కదా పాపం. 100 రూపాయలు హాస్టల్లో ఉన్నాయమ్మా? గాయత్రి హాస్టల్లో ఉన్నాయి. ఆడపోయి ఇంకా ఇద్దరు ఇన్నే ఉంది, కాలేజీ కూడా పోలే. 8 అయిందా? టైం ఎంత? 8 o'clock ఉన్నాయి. ఇంతవరకు ఆమె పోలే. సరే, కాలేజీ పోరు, అక్కడ పోరారు. మనం చెప్తే కోపాలు వస్తాయి. ఎందుకు కానీ చదువుకుంటే బాగుపడతారు. నా గురించి కాదు కదా. పెన్ ఉన్నాయమ్మా? పెన్ ఉన్నాయమ్మా? ఓయమ్మో, నాకు మస్తు ఇది ఇరిగినాకనే ప్రాబ్లం అవుతుంది పంతులు. ఇంట్లోకి ఇరిగింది, ఈ మొక్కలు లాగా ఇరిగింది, ఈ కుడుక అనేది ఈ బొక్క ఇరిగింది. ఇది ఇరిగే ఇంత 1,00,000 రూపాయలు అయింది. పెట్టి 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 బెజారు వచ్చింది. ఇప్పటికి గోళీలు ఆడుతున్నా కానీ అదేమిటి ఇంకా ధైర్యం. మెడికల్ షాపు తెస్తున్నా. మెడికల్ షాపు 2,000 అయ్యేది దీనికి మందులు. ఇంత పెద్ద డబ్బా ఎర్రగా ఇట్లా ఉండే గోళీలు, అవి తెచ్చుకునేది నొప్పులకు అన్నిటికి ఇచ్చింది. కానీ అంత పైసలు అమ్మా? 2,000 అయ్యేది గోళీలకి. ఒక్క నెలకు. ఓకే, అది కిట్ ఉంటే తీసుకొని పోయి తెచ్చుకునే. ఇంకా ఇప్పుడు అవి బంద్ చేసిన. 2,000 ఎక్కెళ్ళేవాళ్ళ నెలకు. అందుకే ఇంకా బాగా నొప్పి అవుతుంది అన్నమాట. మొత్తం పైసలు ఉన్నాయమ్మా? పైసా ఏడిపో. ఇది 100 రూపాయలు పెడితే ఒక 2 గోళీలు వస్తాయి నాకు. ఇది రావు నాయన, వేస్ట్ ఉన్నాయమ్మా. వేస్తా. ఇగో మనిషికి ఇరిగిందంటే అది తక్కువ కావాలంటే కేపాలు పోతే తక్కువ అవుతుందట. అది కూర్చుందంట బొక్క అనేది. ఈ బొక్క అనేది ఇక్కడ వచ్చిందా, ఇట్లా రాస్తే వాళ్ళు అన్నవరకు దేవరకొండ పోయి అది వేస్తే కట్లు వేస్తే రాలే. ఇంత రావాల్సింది కదా కాలు. ఆవుల కానీ ఈ కాలు ఇట్ట అయింది, ఈ కాలు ఇట్ట మళ్ళీ మస్తు బాధపడ్డా. అదేం